నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నడుస్తుంటే మోకాలు జారిపోతుందా? భారీ శబ్దాలతో గుండెపోటు, పక్షవాతం ముప్పు. కిడ్నీ రోగుల ఆహారం ఎలా ఉండాలి? కామెర్లు ఎప్పుడు ప్రమాదం? ఇంకా హెల్త్ టిప్. బస్ ఎక్కుతూ జారి పడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా మందిలో మోకాలు ముందు భాగంలో ఉండే లిగమెంట్లకు గాయాలవుతూ ఉంటాయి. వీటినే ఏసీఎల్ ఇంజురీస్ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు నడుస్తుంటే మోకాలు జారిపోతున్నట్లుగా ఉంటుంది. మోకాలుపై అంతగా పట్టు ఉండదు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా పరిణమించే ఏసీఎల్ గాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కదలిక మనిషి జీవితంలో అంతర్భాగం. ఈ కదలికలకు ఆధారం ఎముకలు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలు అని చెప్పొచ్చు. ఎముకలు, కీళ్లను దృఢంగా పట్టి ఉంచేవి లిగమెంట్లే. ముఖ్యంగా మోకీళ్లు జారిపోకుండా తాళ్లలాగా పట్టి ఉంచుతాయి. ఈ లిగమెంట్లకు ఉండే స్థితిస్థాపక గుణం వల్లే ఎముకలు, కీళ్లు రక్షింపబడతాయి. ఈ లిగమెంట్లు మోకీలకు ముందు, వెనక, పక్క భాగాల్లో ఉంటాయి. వీటినే మనం వరుసగా యాంటీరియర్, పోస్టీరియర్, కొలేటరల్ లిగమెంట్స్ అని పిలుస్తాం. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు, రన్నింగ్లో కింద పడ్డప్పుడు, డాన్స్ చేస్తూ పడిపోయినప్పుడు, ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నప్పుడు, పొరపాటున తూలిపడ్డప్పుడు, ఆటలాడుతూ కింద పడ్డప్పుడు లిగమెంట్స్ దెబ్బతింటూ ఉంటాయి. లిగమెంట్ గాయాల్లో ఇవాళ యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏసీఎల్ గాయాలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మన జాయింట్లో అంటే నీ జాయింట్లో మెయిన్ 2 బోన్స్ ఉంటాయి. ఈ బోన్ అంటే ఫీమర్ బోన్, థై బోన్, దీని కిందది లెగ్ బోన్, టిబియా. 2 బోన్స్కి మధ్యలో మీకు కనిపిస్తున్నాయి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్ టిష్యూ కనెక్షన్స్ని మనం లిగమెంట్స్ అంటాం. సో దే కీప్ ద నీ స్టేబుల్. మెయిన్లీ 4 ఉంటాయి: మీడియల్, లాటరల్, పోస్టీరియర్ అండ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సెంటర్లో ఉంటుంది, కనపడకపోవచ్చు, బట్ ఇక్కడ లోపల ఉంటుంది ఇది. సో ఈ లిగమెంట్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఇట్స్ కామన్లీ ఇంజర్డ్. సో స్పోర్ట్స్ ఇంజురీస్లో, యాక్సిడెంట్స్లో ఈ ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్లో ఒక ఇంజురీ అవుతుంది. ఇమాజిన్ మీకు ఆ కనెక్షన్ లేదు బిట్వీన్ ద 2 బోన్స్. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ట్విస్టింగ్ అన్నమాట. సో అన్స్టేబుల్ నీ ఆర్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద నీ విల్ సెట్ ఇన్. సో ఏసీఎల్ డెఫిషియెంట్ నీ అంటే ఏసీఎల్ ఇంజర్డ్ నీస్లో పేషెంట్ సిమ్టమ్ ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ గివింగ్ వే ఆర్ ఇన్స్టెబిలిటీ ఆర్ అన్స్టేబుల్ సెన్సేషన్. ఫాస్ట్గా స్టెప్స్ దిగితే, స్టెప్స్ రన్నింగ్ చేస్తే, డాన్సింగ్ చేస్తే, స్పోర్ట్స్ ఏమైనా ఆడితే సడన్గా ఒక సెన్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ ఏసీఎల్ ఇంజురీ. ఏసీఎల్ ఇంజురీస్ మామూలుగా యంగ్ స్పోర్ట్స్ పర్సన్స్లో అవుతాయి. సో పివటింగ్ మెకానిజమ్స్ అంటే కబడ్డీలో, ఫుట్బాల్లో, బాస్కెట్బాల్లో మీరు చూసి ఉంటారు. అప్పుడప్పుడు కాల్ వేరే అపోనెంట్ కాల్ మధ్యలో స్టక్ అయ్యి ట్విస్ట్ అవుతుంది. అట్లాంటి ఫోర్సెస్. సో ఇమాజిన్ ఈ 2 బోన్స్ మధ్యలో ఒక ట్విస్టింగ్ ఫోర్స్ వచ్చింది. ఆ ట్విస్టింగ్ ఫోర్స్తో ఈ ఏసీఎల్ బ్రేక్ అవుతుంది. ఇది ఒక కామన్ మెకానిజం. బట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అంటే 2 వీలర్ యాక్సిడెంట్, 4 వీలర్ దాంట్లో కూడా ఇలాంటి ఇంజురీస్ కామన్. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో లెస్ కామన్. మోకాళ్లలోని ఏసీఎల్ లిగమెంట్లు కీళ్లను ఎక్కువగా కదిలించడానికి సాయపడతాయి. దురదృష్టవశాత్తు ఈ లిగమెంట్లు దెబ్బతింటే సరిగ్గా ఈ కీళ్ల కదలికలకే దెబ్బ పడుతుంది. సాధారణంగా మోకీలు ముందు భాగం అంటే యాంటీరియర్ లిగమెంట్ ఏసీఎల్కు ఎక్కువగా గాయాలవుతుంటాయి. ఏసీఎల్ లిగమెంట్ గాయాలైనప్పుడు మోకీలు బిర్ర బిగుసుకుపోతుంది. మోకాలు జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఏ స్థానంలో లిగమెంట్ దెబ్బతింటుందో ఆ భాగంలో భరించలేనంతగా నొప్పి ఉంటుంది. ఇలాంటప్పుడు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ఐస్తో కాపడం పెట్టడం, ఫిజియోథెరపీ సాయంతో దెబ్బతిన్న లిగమెంట్లను తిరిగి చాలా వరకు పూర్వస్థితికి తీసుకురావచ్చు. ఏసీఎల్ ఇంజురీ అయినప్పుడు ఇది ఒక హై వెలాసిటీ ఇంజురీ ఆర్ హై ఫోర్స్ దీంట్లో ఉంటుంది. సో నీ జాయింట్లో ఎక్స్టెన్సివ్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇనీషియల్ స్టేజెస్లో మనకి నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. స్వెల్లింగ్ వల్ల మొత్తం పెయిన్ వచ్చేస్తుంది. సో ఈ నొప్పి వల్ల పేషెంట్స్కి నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఈ స్టేజ్ దట్ ఈస్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ స్టేజ్ మెల్లిమెల్లిగా సెటిల్ డౌన్ అయిపోతుంది. సో 1 to 2 వీక్స్లో ఆ ప్రాబ్లం రాదు పేషెంట్స్కి. ఇన్ఫ్యాక్ట్ స్టాండింగ్లో, వాకింగ్లో పేషెంట్స్కి అంత ఇబ్బందిగా ఉండదు. లేటర్ ఆన్ యాజ్ దే గెట్ బ్యాక్ టు రొటీన్, సో రన్నింగ్, జంపింగ్, డాన్సింగ్, ఫాస్ట్ యాక్టివిటీ ఆర్ పివటింగ్, టర్నింగ్, ట్విస్టింగ్,
ఆ మెకానిజంలో మళ్ళీ ఒక అన్స్టేబుల్ సెన్సేషన్, ఇప్పుడే చెప్పాను కదా, ఇన్స్టెబిలిటీ, ఆ సెన్సేషన్ పేషెంట్స్కి వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ఏసీఎల్ ఇంజురీ. పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఇనీషియల్ స్టేజెస్, ఇన్స్టెబిలిటీ లేటర్ స్టేజ్. నీ ఎగ్జామినేషన్లో మాకు కొన్ని టెస్ట్స్ పాజిటివ్ వస్తాయి, దాంట్లో ఒక డౌట్ వస్తుంది, సరే ఇక్కడ అన్స్టేబుల్ నీ ఉంది. సో ఫర్ కన్ఫర్మింగ్ దట్ ఎంఆర్ఐ ఈజ్ మ్యాండేటరీ. సో ఎంఆర్ఐ ఒకసారి చేస్తే క్లియర్లీ ఆ ఎంఆర్ఐ రిపోర్టింగ్లో, ఎంఆర్ఐ ఫిల్మ్స్లో మాకు తెలిసిపోతుంది దట్ దిస్ లిగమెంట్ ఈస్ బ్రోకెన్. మోకాలు భాగంలో దెబ్బతిన్న ఏసీఎల్ లిగమెంట్ల పనితీరు పునరుద్ధరించడానికి రైస్ అనే పద్ధతి బాగా పనిచేస్తుంది. RICE, రైస్ అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ అంటే చాలినంత విశ్రాంతి, ఐస్తో కాపడం, గట్టిగా కట్టుకట్టడం, మోకాలను ఎత్తులో ఉంచడం ద్వారా బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కూడా ఉపశమనం పొందవచ్చు. లిగమెంట్ గాయాలను నిర్ధారించడానికి మొదటగా ఎక్స్రే తీస్తారు. అయితే పూర్తి స్పష్టత కోసం ఎంఆర్ఐని తప్పనిసరిగా చేస్తారు. ఒకసారి ఇంజూరీ ఎక్కడుందో నిర్ధారణ చేసుకున్న తర్వాత సమస్యను సరిచేయడానికి ఆర్థోస్కోపీ పరికరం సాయాన్ని తీసుకుంటారు. ఆర్థోస్కోపీని పూర్తిగా కీహోల్ పద్ధతిలో చేస్తారు. ప్రతి ఏసీఎల్ ఇంజురీకి ఆపరేషన్ అక్కర్లేదు, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏసీఎల్ ఇంజురీస్లో ఇప్పుడు చెప్పినట్టు ఒక ట్విస్టింగ్ ఫోర్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ట్విస్టింగ్ ఫోర్స్లో ఈ లిగమెంట్ బ్రేక్ అవుతుంది. ఈ లిగమెంట్ బ్రేక్ అవుతే సపోజ్ ఒక 100 ఫైబర్స్ ఉంటే అన్ని 100 ఫైబర్స్ బ్రేక్ అవుతాయని కంపల్సరీ కాదు. అప్పుడప్పుడు ఓన్లీ సగం అంటే పార్షియల్ టైర్ ఆఫ్ ఏసీఎల్ అవ్వచ్చు. పార్షియల్ టైర్ ఉంటే కూడా పేషెంట్స్కి ఒక సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఉండిపోతుంది. సో ఆ పార్షియల్ ఏసీఎల్తో కూడా దే క్యాన్ స్టిల్ కంటిన్యూ దేర్ నార్మల్ యాక్టివిటీ వితౌట్ సర్జరీ. హౌఎవర్ టోటల్ టేర్ ఉంటే, కంప్లీట్ రప్చర్ ఆర్ ఫుల్ టేర్ ఆఫ్ ఏసీఎల్ అనే రిపోర్టింగ్లో వస్తే డెఫినెట్లీ యంగ్ ఇండివిజువల్స్లో అట్లాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ ఇస్ కంపల్సరీ. వన్స్ వీ సే సర్జరీ, ఎట్లాంటి సర్జరీ అది ఇంపార్టెంట్. సో యూజువల్ నీ జాయింట్ సర్జరీస్, ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్ చాలామంది విని ఉంటారు, అది ఓపెన్ సర్జరీ అనమాట. సో ఈ నీ జాయింట్ ఇక్కడ ఉంటే నీ జాయింట్ ముందు ఒక 10 to 15 సెంటీమీటర్స్ ఇన్సిజన్ పెట్టి మొత్తం జాయింట్ ఓపెన్ చేస్తాము. గుడ్ థింగ్ అబౌట్ ఏసీఎల్ సర్జరీస్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్, ఇట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ. ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే చిన్న కీ హోల్ సర్జరీ చేసి లోపల చూడడం. నీ జాయింట్ దగ్గరే ఇక్కడ ఒక చిన్న హోల్ ఇటు, ఒక చిన్న హోల్ ఇటు పెట్టి మేము కెమెరాస్ లోపల, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ కెమెరాస్ లోపల పంపిస్తాము. మాకు టీవీ స్క్రీన్లో మొత్తం కనిపిస్తుంది. అది చూసి మేము ఈ ఏసీఎల్ మళ్ళీ రిపేర్ ఆర్ రీకన్స్ట్రక్ట్ చేస్తాము. ఒక 1 month వరకు కొన్ని ప్రొటెక్షన్తో నడవాలి, ఒక పట్టి బ్రేస్ వేసుకోవాలి. 2nd monthలో మెల్లమెల్లగా ఆ నార్మల్సీ వచ్చేస్తుంది. 3rd, 6th month వరకు మసిల్ బిల్డింగ్ అవుతుంది. సో మేము చెప్తూ ఉంటాము అలాంటి ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి ఇంట్లో. ఫైనలీ at 9th month వీ క్యాన్ స్టార్ట్ ట్రైనింగ్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గెట్ బ్యాక్ టు ఫుల్ యాక్టివ్ స్పోర్ట్స్ బై 12 months. సో ఇది ఒక 1 year జర్నీ అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏసీఎల్. వన్స్ ఇట్ ఈస్ డన్ అగైన్ ఇట్స్ లైక్ అ నార్మల్ నీ. చికిత్స కన్నా నివారణ మేలన్నది మనకు బాగా తెలిసిన నానుడి. నిజమే, ఎముకలు, కీళ్లు, లిగమెంట్ల సమస్యలను నివారించడంలో కూడా ముందు జాగ్రత్తలు తప్పనిసరి. వార్మప్ ఎక్సర్సైజెస్, మోకీలను పటిష్టం చేసే స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను నిత్యం చేయడం, తరచూ ఫిజియోథెరపీ లాంటివి చేయొచ్చు. అలాగే ప్రయాణాల్లో సీటు బెల్ట్ ధరించడం, ఆటలు ఆడే సమయంలో మోకాలికి నీగార్డ్ వాడడం, హై హీల్ ఉన్న బూట్లు ధరించకపోవడం, అలాగే కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మోకీలు భాగంలో లిగమెంట్ గాయాలను చాలా వరకు నివారించుకోవచ్చు. భారీ శబ్దాలు ఇవాళ చాలా మందికి చావుబాజా మోగిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, పర్వదినాల సందర్భంగా అధిక శబ్దాలతో మోత మోగించే డీజేలు, బరాతులు యువ గుంటెలకు, వృద్ధులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మరణ మృదంగాలుగా మారుతున్నాయి. చెవులు చిల్లులు పడేంత స్థాయిలో మితిమీరిన శబ్దాల మూలంగా వినికిడి లోపాలతో పాటు గుండెదడ, గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా పెరుగుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్వని కాలుష్యము బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు డీజే అని ఏం జరుగుతుంది? డీజేలో వచ్చేటువంటి ఆ మిక్సింగ్ సౌండ్ ఎంత లౌడ్గా ఉంటుందంటే 100 నుంచి 135 డెసిబిల్స్ అట. అసలు మనకున్న లిమిట్ ఎంత? 55-60 వరకు అయితే 135 డెసిబిల్స్ అయితే ఏం జరుగుతుందో గ్రహించండి. అసలు అంతా ఛిద్రం అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదే జరిగింది ఆ మధ్యకాలంలో. ఒక ఛత్తీస్గఢ్లో ఒక వ్యక్తికి 40 సంవత్సరాలకు బీపీ అంటూ ఏమి లేని వ్యక్తికి మెదడులో రక్తస్రావం జరిగింది, బ్రెయిన్ హెమరేజ్ అని. అన్ని పరీక్షలు చేసి బీపీ లేదు, మిగతా ఏమీ లేదని తీవ్రంగా తేల్చింది ఏంటంటే ఈ డీజే సౌండ్ వల్లనే.
ఇట్లా ఈ నాయిస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు గమనించే ముఖ్యమైన ఇబ్బందులు ఏమిటి మీరు అడిగితే బ్లడ్ ప్రెషర్ అండి. అన్నిటికంటే ముఖ్యమైనది బ్లడ్ ప్రెషర్. రెండోది చెవులో వినికిడి తగ్గిపోవడం, బీపీ చాలా ఎక్కువైపోవడం, అది లేని వాళ్ళకు కూడా గుండె కొట్టుకోవడం ఏదైతే ఉందో గుండె నుంచి బయటకు వచ్చేటువంటి రక్త అవుట్ఫ్లో, కార్డియక్ అవుట్పుట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ప్రమాదకరమైనది చదువుతూ ఉంటే భయంకరంగా అనిపించింది నాకేమిటంటే బ్లడ్ విస్కాసిటీ, రక్తం తాలూకా మందం థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. కోయాగులేషన్ అంటే దాన్ని బ్లాక్ అయిపోవడం ఏదైతే ఉందో గడ్డగట్టుకుపోవడం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. షుగర్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ సైన్స్లో వచ్చినటువంటి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రమాద సూచనలు అని చెప్పాలి. దానివలన వచ్చేది ఏమిటంటే కాగ్నిటివ్ ఏదో నెమ్మదిగా జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి, తర్వాత కాగ్నిటివ్ అంటే ఏమిటి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, లెక్కలు కానీ, క్యాలిక్యులేషన్ కానీ, జ్ఞాపక శక్తి, గ్రాహక శక్తి, గుర్తుపెట్టుకోవడం కానీ ఇవన్నీ తగ్గిపోవడం. సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఆలోచించినట్టు మీరు నమ్మరు, అసలు యాంగ్జైటీ, డిప్రెషను, కొంతవరకు సూసైడ్ పర్సంటేజ్ కూడా పెరిగిపోతూ ఉంటుందట ఈ నాయిస్ వీటి వల్ల ప్రాబ్లం వల్ల. కిడ్నీ జబ్బు మొదలయ్యాక ఏం తినాలన్నా 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓవైపు కిడ్నీలపై భారం పడకుండా చూసుకోవాలి, మరోవైపు శరీరానికి తగినంత శక్తి లభించేలా ఆహారాల్ని ఎంపిక చేసుకోవాలి. ఈ 2 అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఆహార నియమాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళు రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ పేషెంట్స్ మామూలుగా ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ పోదు బయటికి, అందుకని వాటర్ కూడా బాడీలో రిటైన్ అయిపోద్ది. కాబట్టి మనిషికి నీరు పట్టడం, లేకపోతే కాళ్ళల్లో చేతుల్లో నీరు పట్టడం ఇటువంటి ఫస్ట్ సూచనల కింద తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే ఈ క్రియాటినిన్, పొటాషియం లెవెల్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే తాగే నీరుని కంట్రోల్ చేసుకోవాలి. రోజుకి మనం నార్మల్గా హెల్తీ పర్సన్ 3 లీటర్ల నీళ్ళు తాగుతూ ఉంటాం. మన వీళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క కండిషన్ బట్టి 1 లీటర్ నుంచి 2 లీటర్ల మధ్యలో ఇవ్వాలి. జనరల్గా ఉప్పు తగ్గించాలి, ఏ రకమైన పచ్చళ్ళు అటువంటివన్నీ తగ్గించాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే వెన్న, నెయ్యి, తర్వాత ఈ మాంసం ఇటువంటివన్నీ తగ్గించాలి. చికెన్ పర్వాలేదు, చేపలు పర్వాలేదు, మళ్ళీ పచ్చిరొయ్యలు కూడా తగ్గించుకోవడం మంచిది. ఈ కిడ్నీ పేషెంట్స్లో మనం జాగ్రత్తగాను వాళ్ళ యొక్క పొటాషియం లెవెల్ ఎలా ఉంది, సోడియం లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని ఫ్రూట్స్ మానేస్తాలి, ఏ ఫ్రూట్ పెట్టకూడదు. ముఖ్యంగా అరటిపండు, మామిడి పండు ఇలాంటి వాటిలో హై పొటాషియం ఉంటుంది. అలాగే కొన్ని కూరగాయలు, ముఖ్యంగా దుంప కూరలు వాటిలో పొటాషియం ఉంటుంది. అవన్నీ రిస్ట్రిక్ట్ చేసి చాలా లో పొటాషియం ఉన్న కూరలు అంటే దొండకాయ, బెండకాయ ఇటువంటివన్నీను, తర్వాత క్యాబేజీ, ఆకుకూరల్లో కొన్ని రకాలు అంటే తోటకూర కానీ, గోంగూర ఇలాంటివి వాడుతూ ఉంటే పొటాషియం లెవెల్ ఎక్కువ పెరగవు. క్రియాటినిన్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఇటు మాంసకృతులు, జంతు సంబంధించిన ఆహార పదార్థాలు ఏవి తిన్నా సరే క్రియాటినిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. వీటికి పచ్చళ్ళు, తర్వాత ఉప్పు బాగా తగ్గించాలి. క్యాలరీస్ తగ్గించాలంటే నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా షుగర్స్, అంటే జనరల్ ఇంధనం అంటే జనరల్ క్యాలరీస్ పెంచకూడదు. కిడ్నీ పేషెంట్స్కి చాలా మటుకు తగ్గించాలి. ఎంత తగ్గిస్తే అంత శరీరం ఆరోగ్యకరంగా. కామెర్లను మనలో చాలామంది తేలికగా తీసుకుంటారు. కామెర్లనేవి పెద్ద జబ్బేమీ కాదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే వాటంతట అవే తగ్గిపోతాయని అనుకుంటారు. ఇందులో కొంతమేరకు వాస్తవం ఉంది. అయితే హెపటైటిస్ ఏ కారణంగా వచ్చే కామెర్ల గురించి భయపడాల్సిన పనిలేదు. కానీ హెపటైటిస్ బి, సి తదితర ఇన్ఫెక్షన్లతో వచ్చే కామెర్లు మాత్రం ప్రమాదకరమైనవని చెబుతారు డాక్టర్లు. ఇక కామెర్లు సోకినప్పుడు నాటు వైద్యాలు చేయించుకోవటం కూడా సరికాదు. కామెర్లు సోకినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్యం తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కామెర్లు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? కామెర్లు అనగా ముఖ్యంగా మనం శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థము అధికంగా అవటం, అంటే 3 కన్నా ఎక్కువ కనుక ఉంటే కళ్ళు పచ్చగా అవటం, మన శరీరం పచ్చగా అవటం, అండ్ కొన్నిసార్లు మూత్రం పచ్చగా అవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీన్ని మనం కామెర్లు అంటాము. కామెర్లు రావడానికి ముఖ్యమైన కారణాలు మనం చెప్పుకోవాలి అంటే చాలా రకాల కారణాల వల్ల కామెర్లు వస్తాం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఆల్కహాల్, వైరల్ హెపటైటిస్,
కొన్ని రకాల మందుల వలన, కొన్నిసార్లు పిత్తాశయంలో నుంచి రాళ్ళు పిత్తనాళంలో అడ్డుపడటం వలన ఈ ముఖ్యమైన కారణాలు కామెర్లకి అని చెప్పుకోవచ్చు. కామెర్ల లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రీ హెపాటిక్ జాండీస్ అనేది కేవలం కళ్ళు పచ్చగా అవటము, కొన్నిసార్లు కొంచెం లైట్గా వీక్నెస్ ఉండటం తప్ప వేరే ఏం సిమ్టమ్స్ ఉండవు. ఇంట్రాహెపాటిక్ జాండీస్ అనేది ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు వైరల్ హెపటైటిస్ వల్ల ఎక్కువ శాతంలో, ఆల్కహాల్ వల్ల, కొన్ని మందుల వల్ల జరుగుతుంది. ఇందులో వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్, టయర్డ్నెస్, ఆకలి మందగించటము, కళ్ళు పచ్చగా అవటం ఇవి మనం కంపల్సరీ చూస్తాము. లో గ్రేడ్ ఫీవరు, కొన్నిసార్లు చాలా మైల్డ్గా కుడి పక్కన నొప్పి ఉండే అవకాశము, ఈ మాత్రమే మనం ఇంట్రాహెపాటిక్ జాండీస్లో చూస్తాం జరుగుతుంది ఈ సిమ్టమ్స్. అదే పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటే ఇందాక నేను మాట్లాడినట్టు రాళ్ళు ఏదన్నా అడ్డం పడిన పిత్తాశయంలో, పిత్తనాళంలో ఈ జాండీస్ అనేది కళ్ళు పచ్చగా అవటము, కుడి పక్కన రైట్ సైడ్ సివియర్ పెయిన్, విపరీతమైన నొప్పి ఉండటం, చలి జ్వరం వచ్చే అవకాశము చాలా ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటాము. కామెర్లు ఎప్పుడు ప్రమాదం? చాలా ఎక్కువ శాతం మందిలో మనం కామెర్లు చూసేది చిన్నపిల్లల కాడి నుంచి కొంచెం 40 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల వయసులో కూడా మనం చూసేది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది, దానివల్ల వచ్చే కామెర్లు. ఇది 99% మందిలో డేంజరస్గా ఉండదండి. ఇది నెమ్మదిగా 15 రోజుల్లో తగ్గిపోవటం జరుగుతుంది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అయితే. కానీ ఆల్కహాలిక్ హెపటైటిస్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు, మద్యపానం చాలా ఎక్కువగా చేసేవాళ్ళు, రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో జాండీస్ వస్తే ఇది సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ కనుక మనం డయాగ్నోస్ చేస్తే ఇది కూడా కామెర్లే. ఇది 60% మందికి లైఫ్ రిస్క్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కామెర్లు కారణాన్ని బట్టి, రకాన్ని బట్టి సివియరిటీ అనేది మనం చెప్తూ జరుగుతుంది. కామెర్లకు నాటు వైద్యాలు మంచిదేనా? ముఖ్యంగా ఇప్పుడు ఈ నాటు మందులు కానీ, చెట్టు మందులు కానీ ఎక్కువ ప్రాచుర్యం చెందటానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది చాలా ముఖ్యమైన కారణం జాండీస్ రావడానికి. ఇలాంటి జాండీస్కి ఒకవేళ మనం ఏం మందు ఇవ్వకపోయినా దాని అందరికీ అదే తగ్గిపోతుంది. కానీ ఇది ప్రాచుర్యంగా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అలాంటి జాండీస్లో వీళ్ళు ఏదో మందు ఇచ్చి తగ్గించేశారు అనేది ఎక్కువ మందికి ప్రాచుర్యం, ఎక్కువ మందికి ఇది తెలుసు కాబట్టి ప్రజల్లో నాటు మందు వల్ల కామెర్లు తగ్గిపోతాయి అనేది ఒక అపోహ. ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ లివర్కి ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు, ఈ నాటు మందుల వల్ల వాటిలో హెవీ మెటల్స్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల లివర్ మీద, కిడ్నీ మీద, బోన్ మ్యారో మీద ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా కాంప్లికేషన్స్కి ఈ పేషెంట్ని తోసే అవకాశం ఉంటుంది. కాబట్టి నాటు మందులు అనేది సజెస్ట్ చేయటం మంచిది కాదు. కామెర్లను ఎలా నిర్ధారించుకుంటారు? కామెర్లు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక రక్త పరీక్ష. మోస్ట్ ఆఫ్ ద టైం క్లినికల్ హిస్టరీ అంటే పేషెంట్ యొక్క ప్రజెంటేషను, పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏ కారణం చేత జాండీస్ వచ్చింది అనేది ఒక అవగాహన ప్రిలిమినరీగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు చాలా కామన్గా మనకు దొరికే టెస్ట్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద అబ్డోమెన్. కామెర్లకు చికిత్స ఎలా ఉంటుంది? వైరల్ హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ ఈ కానీ కనుక కామెర్లుకి కారణమైతే జస్ట్ బెడ్ రెస్ట్, కొంచెం సపోర్టివ్ మెడికేషన్స్తో ఈ కామెర్లు తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్గా దీనికి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 రోజుల నుంచి 3 వారాల్లో కామెర్లు కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో 1% మంది మాత్రం ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా సరే మనం జాండీస్ పరీక్ష, కామెర్లకి పరీక్ష చేసుకుంటాం. ఐఎన్ఆర్ ఎలా ఉందనేది చూసుకుని వీళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. హెపటైటిస్ బి, ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ బి కూడా దానందరికీ అదే తగ్గిపోయే అవకాశం 90% మందిలో ఉంటుంది. 5% మందిలో మాత్రమే ఇది ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ అంటే పేషెంట్ మత్తుగా అవుతాం కానీ, మనం రక్త పరీక్షల్లో ఐఎన్ఆర్ పెరుగుతూ ఉంటే హెపటైటిస్ బికి కూడా ఎక్యూట్ వైరల్ హెపటైటిస్లో మనం మాత్రలు ఇచ్చి తగ్గించుకోవచ్చు. ఈ లివర్ ఫెయిల్యూర్కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది కాకుండా అల్ట్రాసౌండ్లో మనకి పిత్త నాళంలో అంటే కామన్ బైల్ డక్ట్ లోపల స్టోన్స్ ఉండేట్టు తెలిస్తే ఎండోస్కోపీ ద్వారా మనం ఈ పిత్తనాళం లోపలికి వెళ్ళి ఈ బైల్ డక్ట్లో స్టోన్స్ని మొత్తం క్లియర్ చేసుకుంటాం. దీన్ని ఈఆర్సిపి ప్రొసీజర్ అంటారు. ఈ ఈఆర్సిపి వల్ల ఒక స్టెంట్ పెడితే ఈ స్టోన్స్ అన్నింటినీ, పిత్తనాళంలో ఉన్న స్టోన్స్ అన్నింటినీ మనం తీసేయగలిగితే కామెర్లు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
క్యాన్సర్ కనుక జరిగితే క్యాన్సర్ వల్ల పిత్తనాళంలో కానీ ప్యాంక్రియాస్లో కానీ క్యాన్సర్ ఉన్నట్టు తెలిస్తే ఇనీషియల్గా మనం ఈ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ తెలుసుకుంటాం. అర్లీ స్టేజ్లో ఉంది అంటే డైరెక్ట్గా మనం ఆపరేషన్ చేసి ఆ పార్ట్ని రిమూవ్ చేసుకుని ఈ కామెర్లు తగ్గిపోతాం. దాంతోపాటు ఈ క్యాన్సర్ గడ్డను కూడా తీసేస్తాం జరుగుతుంది. సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే దానివల్ల ముఖ్యంగా మనం కొన్ని రకాల మందులు ఇవ్వటం, ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేయటం, సపోర్టివ్ మెడికేషన్స్ అండ్ ముఖ్యంగా డైటరీ మాడిఫికేషన్స్, ఆహారంలో మంచి ఆహారం ఇవ్వటం వల్ల ఈ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కామెర్లను నివారించుకోవచ్చా? ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే మోస్ట్ కామన్ కాజ్ అనేది హెపటైటిస్ వైరసెస్ అని చెప్పుకున్నాం. కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు. ఇప్పుడు ఎక్కువగా పిల్లలు ఈ బయట ఫుడ్స్కి బాగా అలవాటైపోతాం. ఈ మోస్ట్ కామన్గా పానీపూరి ఇలాంటివి చాలామంది తింటున్నారు. ఏ పిల్లల్ని అడిగినా కానీ మేము బయట తిన్న తర్వాత మాకు ఈ జాండీస్ వచ్చింది అనేది చాలా కామన్గా మనం వినే సిమ్టము. సో కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు అవాయిడ్ చేస్తే ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ ఏ అండ్ ఈని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ కంప్లీట్గా మానేయాలి. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుని కొద్దిగా బిలిరూబిన్ పెరిగినా కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఇలా అయితే సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్లోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. తినే తిండి, తాగే నీరు, ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చాలు కామెర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక టీకాల సాయం తీసుకుంటే ప్రమాదకరమైన హెపటైటిస్ బి నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పైల్స్ బాగా ఉబ్బి నొప్పితో బాధిస్తున్నప్పుడు వాటిపైన నిత్యం నువ్వుల నూనెను పూతగా పట్టిస్తూ ఉండండి. పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పైల్స్ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.